గుడ్ మార్నింగ్ ఎవరిబడి. అందరూ కూడా ఫస్ట్ మెయిన్స్ రాసేశారు. మన జేఈ మెయిన్స్ ఫస్ట్ మెయిన్స్ సెషన్ కంప్లీటెడ్. రిజల్ట్ కూడా February 11th రిలీజ్ అవబోతుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఫస్ట్ మెయిన్స్ లెస్ మార్క్స్ వచ్చాయి అని ఫీల్ అవుతున్నారో, టు ఇంక్రీజ్ ద మార్క్స్ ఛాన్స్ సెకండ్ మెయిన్స్ అందరికి తెలిసిన విషయం అది. సో అయితే మీరు పేపర్ని ఎనలైజ్ చేస్తే 2024లో కూడా ఫస్ట్ సెషన్లో ఏదైతే ట్రెండ్ ఫాలో అయ్యాడో అదే ట్రెండ్ సెకండ్ మెయిన్స్లో కూడా ఫాలో అయ్యాడు. అంటే మ్యాథ్స్ పేపర్ చాలా టఫ్గా ఇచ్చారు. లెందీ, టఫ్ అంటే మీనింగ్ లెందీ. విత్ ఇన్ ద టైమ్ దాన్ని కంప్లీట్ చేయాలి అంటే ద ఛానల్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ పేపర్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కంప్లీట్ చేసుకొని మ్యాథ్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి చేసి రావాలి. అది లాజిక్. బట్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మ్యాథ్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో ఒక ఎంపీసీ స్టూడెంట్ మ్యాథ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, కరెక్టే. కానీ ఇక్కడ టోటల్ ర్యాంక్ అనేది టోటల్ మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి టు ఇంక్రీజ్ యువర్ టోటల్ మార్క్స్ ద ఛానల్, ద గ్రేటెస్ట్ ఛానల్ ఈజ్ కెమిస్ట్రీ, కరెక్ట్. సో మనకున్న బలమైన ఆయుధాన్ని, ఆ వెపన్ని మీరు పర్ఫెక్ట్గా ఉపయోగించండి. ఎందుకంటే కెమిస్ట్రీలో 80 అండ్ ఈజీలీ గెట్ 80 మార్క్స్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో దానికల్లా మనం చేయాల్సింది ఏంటంటే సరైన గైడ్లైన్స్, సరైన ఫాలోఅప్, ప్రిపరేషన్ అదంతా మనకు ఉండాలి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే, నేను జేజేఆర్ కెమిస్ట్రీ ఛానల్లో ఎవ్రీడే సమ్ క్రాష్ కోర్స్ లాగా ట్యూషన్ టైప్ తీసుకుంటున్నాను 1 hour. సో 1 hourలో మీరు బోర్డు ప్రిపరేషన్ జరుగుతూ డే మొత్తం ఆ 1 hourలో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల మీ టైమింగ్ అనేది డిస్టర్బ్ కాదు. అండ్ మోరెవర్ సెకండ్ మెయిన్స్ రావడానికి ఒక 80+ కెమిస్ట్రీ మార్క్ రావడానికి స్కోప్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. నేను ఓన్లీ సెకండ్ ఇయర్ సిలబస్, ఓన్లీ ఫస్ట్ ఇయర్ సిలబస్ అట్లా కాన్సన్ట్రేట్ చేయను. ఓవరాల్ సిలబస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఒక మంచి మార్క్ వచ్చే విధంగా మన వే ఆఫ్ స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎవరైనా ఆన్లైన్ క్లాస్ ఈవినింగ్ 8 to 9 అటెండ్ అవుదాం అనుకుంటే, ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను, టోటల్ మార్క్స్కి ఒక బలమైన ఆయుధం ఎవరు అంటే కెమిస్ట్రీ. దాన్ని మీరు పర్ఫెక్ట్గా ఉపయోగించండి. ఫస్ట్ మెయిన్ సెషన్లో ఓకే, గతం అయిపోయింది, దాని గురించి వరీ అవుతూ అలా కూర్చోకుండా సెకండ్ మెయిన్స్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదివితే సెకండ్ మెయిన్స్ ఒక గుడ్ స్కోర్ తీసుకురావచ్చు అనేది ఒక పర్ఫెక్ట్ గైడ్లైన్స్ తీసుకుని పర్ఫెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకొని మనం ముందుకెళ్తేనే అది పాసిబుల్ అవుతుంది. ఓకే. సో నేను ఐఐటి ఫీల్డ్లో 21 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో మెనీ ఐఐటి ర్యాంకర్స్ ప్రొడ్యూస్ చేశాను. టాప్ 100, టాప్ 200, టాప్ 300, టాప్ 400, టాప్ 500, 1000 బిలో సో మెనీ ఐఐటి ర్యాంక్స్ ఐ ప్రొడ్యూస్. సో దాంటే ఒక కెమిస్ట్రీలో ఒక గుడ్ మార్క్ తీసుకురావడానికి 100% నేనైతే ఇక్కడ ఎఫర్ట్ చేస్తాను. ఆటోమేటికల్గా వెన్ కంపేర్ టు అవర్ ఫస్ట్ మెయిన్స్, సెకండ్ మెయిన్స్ ది బెస్ట్ స్కోర్ వస్తుందా రాదా అనేది మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే. ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెన్స్, నేను ఓకే అదే గంట నేను చదువుకుంటాను అని నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎవ్రీబడి, మీరైనా నేనైనా ఎవరైనా ఒక ఫోర్స్, ఒక ప్రెషర్ అనేది లేకపోతే మన మీద మనం ఏ పని చేయం. కాబట్టి ఆ 8 to 9 ఈవినింగ్ ఒక ప్రెషరైజ్డ్గా మన క్లాస్ ఉంటుంది. సో పర్ఫెక్ట్ విధానంలో నేను ముందుకు తీసుకెళ్తాను. ఓకే. సో ఎవరైనా ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మై క్లాస్,
ఎస్, మై ఫోన్ నెంబర్ ఈజ్ 9441018639. అది వాట్సాప్ నెంబర్. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు ఎలా జాయిన్ అవ్వాలి, ఆ లింక్ ఏంటి అనేది ఆ డీటెయిల్స్ మేనర్లో మీకు మెసేజ్ చేస్తాను. ఫోన్ ఎవరో చెక్కకండి, నేను క్లాస్లో ఉంటాను. ఓన్లీ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఓకే, దెన్ ఐ విల్ రెస్పాండ్. ఓకే, సో ఎవ్రీడే ఎప్పటి వరకు ఉంటుంది సార్ ఈ క్లాస్ అని అంటే, ఎవ్రీడే 8 to 9 ఉంటుంది. అది అప్ టు ఐఐటి అడ్వాన్స్ మే 18th వరకు క్లాస్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈజ్ అవర్ వే ఆఫ్ ప్లానింగ్. ఓకే, సెకండ్ మెయిన్స్ ఒక 80+ కెమిస్ట్రీ తీసుకురావాలి అనే మీ ఎయిమ్ కనుక ఉంటే, సో దెన్ బెటర్ టు జాయిన్. ఓకే, then detail manner, any details required, you WhatsApp me, I will give a message. Okay, Nana. Bye.